చాలా మంది జీవితాలు ఎందుకు దేవుని స్వాస్థ్యాన్ని పొందుకోలేకపోతున్నారు? క్రీస్తులో నీకున్నటువంటి ఇన్హెరిటెన్స్, నువ్వు క్రీస్తుని బట్టి వారసుడువు, కానీ ఆ స్వాస్థ్యాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతాం? దేని బిడ్డారా, కారణం ఏంటో తెలుసా? నిండు మనస్సుతో దేవుణ్ణి సేవించాలని ఒక కమిట్మెంట్ నీలో ఉంటే, నిండు మనస్సుతో నేను దేవుణ్ణి ఆరాధించాలి, వెంబడించాలి అనేటువంటి ఒక కట్టుబాటు మనలో ఉంటే తప్పనిసరిగా దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. సోదరి సోదరుడా, ప్రభుని వెంబడించిన ఒక కట్టుబాటు, ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే. నేను ప్రభు కొరకు బ్రతకాలి, నేను ప్రభు కొరకు జీవించాలి, నేను ప్రభు కొరకు త్యాగం చేయాలి, నేను ప్రభు కొరకు ఇవ్వాలి, నేను ప్రభు స్వార్థ ప్రకటించాలని నిబద్ధత నీలో ఉంటే నీ స్వాస్థ్యం నిన్ను తరుముకుంటూ వస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్వాస్థ్యం నిన్ను వెంటాడి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.